అదే మరి ఇంకొక పక్క క్యాష్యూ కోకోనట్ కూడా మనకు చాలా వరకు ఉంది. ఇంకొక పక్కన క్యాష్యూ ఉంది, ఇంకొక పక్క శాండల్వుడ్ ఉంది. దీంతో కాఫీ కూడా కలుపుతున్నాం, అరకు కాఫీ. ఇవన్నీ కానీ వస్తే చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకొక పక్క ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ 2047 వరకు పెట్టారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ డేటా సెంటర్కి వస్తే ఒక్కసారి డేటా సెంటర్కి ఇండియా ఒక హబ్గా తయారవుతుంది. ఇప్పుడే మనకు విశాఖపట్నం 5-6 మినిమం 10 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్కి ముందుకు వచ్చారు. అన్ని ఇవ్వలేము, ఎన్ని ఇవ్వగలుగుతాం వర్కౌట్ చేసుకుంటున్నాం. దీనికి పవర్ అవసరం ఉంటుంది. అదే మరి మనకు చాలా ఎంప్లాయ్మెంట్. ఒకసారి డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అందుకే ఈరోజు ఏఐ యూనివర్సిటీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. ఎన్విడియా మిగిలినందరితో మాట్లాడి హైదరాబాద్లో ఉండే ఐఎస్బి మోడల్లో దాన్ని ఒక అటానమస్ బాడీ కింద దాన్ని తయారు చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఐ యూనివర్సిటీ ఐ కెన్ సే. ఆ యూనివర్సిటీ కూడా ఏఐ లివింగ్ ల్యాబ్స్, దీన్ని కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అప్పుడు నేను చూశాను ఇక్కడ కుప్పంలో 7వ తరగతి చదివే ఒక అబ్బాయి ఒక ఏఐ టూల్ ఉపయోగించి మీరు పోయి నిలబడుకుంటే మీ ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొని మీ బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, మొత్తం వేరియస్ పారామీటర్స్ రీడ్ చేసేస్తున్నాడు. నీ హార్ట్ కండిషన్ ఏంటి, హార్ట్ హెల్త్ ఏంటి, అవన్నీ రీడ్ చేసే పరిస్థితి కొంచెం 7వ తరగతి కుర్రాడు. మన పిల్లల్ని కానీ మనం ఎంకరేజ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆల్గరిథమ్స్ రాయడం అనేది వీళ్ళకు చాలా ఈజీ అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం చాలా ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాం. అవన్నింటికి రీప్లేస్మెంట్ ఏఐగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక పిలిపిచ్చాను, రాష్ట్రం మొత్తం ఏఐ వాడండి, లేకపోతే ఏఐ యూజ్ కేసెస్ ప్రిపేర్ చేయండి. దానికి శాండ్ బాక్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. దీంట్లో డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి.